హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరల్ 8 యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2025కి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్, క్లుప్తంగా చెప్పాలంటే పీజీడీబీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. దీని క్వాలిఫికేషన్, వేకెన్సీస్, అప్లికేషన్ ఫీజు ఒక్కొక్కటిగా మనం చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 20 వరకు ఉంది. ఈ టైంలో మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళు తర్వాత మనకి ఇంటిమేషన్ చేస్తారు. ఇంకా డీటెయిల్డ్ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తంగా 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్సీకి 150, ఎస్టీకి 75, ఓబీసీకి 270, ఈడబ్ల్యూఎస్కి 100, జనరల్ కేటగిరీకి 405. ఈ విధంగా మొత్తంగా 1000 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఇనీషియల్ 48,480 నుండి మనకి 85,920 వరకు మనకి వస్తుంది. ఫస్ట్ ఈ పీజీడీబీఎఫ్ 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మనకి బ్యాంక్స్ అలాట్ చేస్తారు. ఓకే, ఇంకా ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే జనరల్ బ్యాంకింగ్ ఏజ్ మినిమం 20 నుండి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 60%, 55% వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 55% ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, ఈ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నాము, ఎడ్యుకేషన్ చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ టెస్ట్, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, క్వాంట్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. 2 క్వశ్చన్లు 30 మార్క్స్. ఓవరాల్గా 120 పైన పార్ట్ ఏలో 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. సెకండ్ దీనికి వచ్చి 2 క్వశ్చన్స్ 30 మార్క్స్, 30 మినిట్స్ టైం. దానికి వచ్చేసి పార్ట్ ఏలో వచ్చేసి గంటన్నర టైం ఉంటుంది. మొత్తం పార్ట్ ఏబి 2 కంప్లీట్ అవ్వడానికి 2 అవర్స్ టైం తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజెస్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్, నేను రిమైనింగ్ క్యాండిడేట్స్కి 750 రూపీస్గా పెట్టారు. అప్లికేషన్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, నెక్స్ట్ హ్యాండ్ డిక్లరేషన్ ఫామ్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ అవసరమై ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆన్సర్ ఇస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.